ప్రైజ్ లార్డ్. దేవుని నామముకు మహిమ కలుగునుగాక. దేవుని బిడలారా, కొద్ది దినముల నుండి లేదా కొన్ని సంవత్సరముల నుండి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తూ నీకు కావాల్సిన అవసరత నిమిత్తమై దేవుని అడుగుతూ అనేక సందర్భాలు దేవుని జవాబు కోసం కనిపెట్టుకుని ఏ జవాబు రాలేదని విసిగిపోయి ఒకవేళ ఈ వాక్యాన్ని వించినట్లయితే దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 10వ వచనంలో, మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. ప్రియమైన బిడ్డలారా, స్పష్టంగా దేవుడు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే శరీర సంబంధమైనటువంటి ఒక బంధాన్ని గుర్తు చేస్తున్నాడు. అంటే మన తల్లిదండ్రులు, శరీర సంబంధమైనటువంటి తల్లిదండ్రులు, మనల్ని కని పెంచి పోషిస్తున్నటువంటి తల్లిదండ్రులు మనం ఏదైనా అవసరత అడిగినప్పుడు, మనకి వస్తువు కావాలన్నప్పుడు వాళ్ళ సాయి శక్తుల వాళ్ళు ఎలాగైతే ప్రయత్నం చేసి ఆర్థిక వేతనం లేకపోయినను అప్పు చేసైనను సరే మన ముఖంలో సంతోషం చూడడానికి ఎలాగైతే మనకు కావాల్సింది మనకు దక్కేలా చేస్తారో, పరలోకమందున్న తండ్రిని కూడా, నీ దేవుడిని కూడా నువ్వు అడుగుతుంటున్నప్పుడు, నువ్వు సంబోధిస్తుంటున్నప్పుడు, నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతుంటున్నప్పుడు, ఆయన్ని ఆరాధిస్తూ కీర్తిస్తూ నీకు కావాల్సిన దానికోసం నువ్వు పోరాడుతున్నప్పుడు ఆయన అక్కడ మాట అంటున్నాడు. ఏంటి అని అంటే, పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును అన్నటువంటి మాటకు అర్థం, నీ ప్రార్థన ఆయన వింటున్నాడనే కదా. వింటేనే కదా ఎంతో నిశ్చయముగా నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు, ఎంతో నిశ్చయముగా గొప్ప దీవెనలు ఇస్తాను, నీకు అవసరమైన దానికంటే ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తానని దేవుడు పలుకుతున్నాడు. నీ ప్రార్థనలు ఎక్కడా కూడా వృధా కాలేదు ప్రియ సహోదరి. నువ్వు నష్టపోలేదు. నిన్ను నష్టపరిచేలా ఆలోచన కలిగజేస్తున్న అపవాదిని బంధించింది నాన్న. నేను నీ కోసం ప్రార్థన చేయబోతున్నాను. చివరిలో ఈ వాక్యాన్ని విని ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. దేవుడు నీ జీవితంలో కార్యము చేసి నీకు రావాల్సిన ఆశీర్వాదాలతో పాటు రెట్టింపు ఆశీర్వాదాలని అనుగ్రహించి నువ్వు కోల్పోయిన దానికంటే గొప్ప స్థితిలో నిన్ను నిలబెట్టి భద్రపరిచి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఆయన, జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది బిడలు ఈ వాగ్దానాన్ని విన్నారో బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాన బిడల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నాయన, సంతోషంతో నింపండి, ఆయుర ఆరోగ్యంతో నింపండి, బలంతో నింపండి. రాత్రుల్లో ప్రవణ నిద్ర పోనీకుండా బిడల హృదయాల్ని కలవరపరుస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహాలు లయమైపోవును గాక. అనారోగ్య పరిస్థితుల వల్ల బిడలకి ఇబ్బందులు కలిగజేస్తున్న దురాత్మలు లయమైపోవును గాక. బిడల ప్రయాణ మార్గంలో తోడుగా ఉండి కాపాడండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచండి. వివాహాలు కాని వారికి మంచి సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగునుగాక. అయినా ప్రతి కుటుంబంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని కొట్టివేయబడినగాక. వారి వ్యాపారాలు అభివృద్ధి చెందునుగాక. వారి అప్పులు తొలగిపోవునుగాక. వారి బిడ్డల జీవితంలో సెటిల్మెంట్స్ కలుగునుగాక. పరీక్షల కోసం సిద్ధపడుతున్న బిడ్డలు జ్ఞానాన్ని అనుగ్రహించి నడిపించమని, ఈ దిన దీవులతో ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.